టెక్సస్లో బతుకమ్మ దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ టీపాడ్ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 5న టెక్సస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రిస్కోలోని బొడ్డెమ్మ పున్నం ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని చప్పట్లు కోలాటాలతో సందడి చేశారు. బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. అమెరికాలోని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ టీపాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. టీపాడ్ అధ్యక్షురాలు రూపా కన్నయ్య గారి ఆధ్వర్యంలో పూల పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. అక్టోబర్ 5న టెక్సాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్రిస్కోలోని యుక్కా రిడ్జ్ పార్క్లో బొడ్డెమ్మ పున్నం ఘనంగా నిర్వహించారు. పుట్టమ్మను తెచ్చి చతురస్రాకార పీటపై బొడ్డెమ్మను అమర్చారు. పీటపై ముగ్గులు, పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. గౌరమ్మను చేసి పసుపు కుంకుమలో అక్షింతలు, పూలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కదులుతుంటే పార్కులో సందడి వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఇక టీపాడ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా పూల పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 2న చిన్న బతుకమ్మ పండుగను కొప్పెల్లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్ లో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఇక అక్టోబర్ 5న టెక్సాస్ లోని అలెన్ ఈవెంట్ సెంటర్ లో జరిగే బతుకమ్మ సంబరాలకు పలువురు సినీ తారలు వస్తున్నట్టుగా తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల కన్సర్ట్ తో పాటు మరెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ సంబరాల్లో అందరూ పాలు పంచుకుని గ్రాండ్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారము. టీపాడ్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ సంస్థ ఈ రోజు ఇక్కడ ఫ్రిస్కోలోని యూకా రిడ్జ్ పార్క్ లో బొడ్డెమ్మ సెలబ్రేషన్స్ జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 300 మందికి పైగా స్త్రీలు వచ్చి ఇక్కడ బొడ్డెమ్మ ఆట ఆడుకుంటున్నారు. బతుకమ్మ మరియు దసరా సంబరాల్లో భాగంగా మొదటి పండుగ మేము బొడ్డమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఘనంగా జరుగుతుంది. అలాగే అక్టోబర్ 2న మా చిన్న బతుకమ్మ ఈవెంట్ ఆండ్రూ బ్రౌన్ పార్క్ కోపెల్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. అలాగే అక్టోబర్ 5th అలెన్ ఈవెంట్ సెంటర్ లో మా సిగ్నేచర్ ఈవెంట్ బతుకమ్మ మరియు దసరా సంబరాలు జరగబోతున్నాయి. ఇవి యుఎస్ లోనే అతిపెద్ద బతుకమ్మగా టీపాడ్ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తుంది. ఇలా గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఇది 10th ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఈసారి చాలా అట్రాక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ బతుకమ్మ ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి midnight 12 వరకు కూడా కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. వి హ్యావ్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్, తర్వాత బతుకమ్మ ఆట 4:30 to 7 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఫాలోడ్ బై రామ్ మిరియాల కాన్సర్ట్ ఉంటది. డాలస్ లోని తెలుగు వారందరికీ టీపాడ్ సంస్థ తరపున ఇదే మా ఆహ్వానము. అందరూ రండి, చక్కగా సెలబ్రేషన్స్ లో పాల్గొనండి, ఫెస్టివిటీస్ ఎంజాయ్ చేయండి. మా టీపాడ్ కార్యవర్గం గత 2 నెలల నుంచి కష్టపడుతూ మీకు ఒక గ్రాండ్ స్పెక్టాక్యులర్ సెలబ్రేషన్స్ ని మీ ముందు తేవడానికి చాలా కష్టపడుతుంది. నా పేరు రూపా కన్నయ్య గారి. నేను ఈ సంవత్సరం 2024 టీపాడ్ సంస్థకి అధ్యక్షురాలుగా ఉన్నాను. See you at October 5th అలెన్ ఈవెంట్ సెంటర్. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు బుచ్చిరెడ్డి. నేను ఈ సంవత్సరం బీఓటీ చైర్ గా పనిచేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ స్టార్ట్ ఆఫ్ festivities for Batkama Sambaralu. Boddemma, then we will be celebrating Chinna Batkama. Then on October 5th, we are celebrating the main event at Allen Event Center, and it is going to be a whole day festivity. It starts at 1 o'clock in the afternoon on 5th, and it goes on until midnight. So we are going to have Batkama playing around 5 o'clock, 5 to 7. Then we will have Ram Miryala concert. And this event is basically have a free parking, free food and free water. And we would like to everybody to participate this event. This is going to be the biggest in United States, and it's a great event. We want all Dallas residents to come and participate in this event. Thank you. సాక్షి ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు లక్ష్మీ పోరెడ్డి. నేను తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ కి వైస్ ప్రెసిడెంట్ గాను ఈ సంవత్సరం 2024 కి బతుకమ్మ చైర్గా ఉన్నాను. సో బతుకమ్మ దసరా సంబరాలు డాలస్ నగరంలో టీపాడ్
చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది. అదే విధంగా ఆ ఉత్సవాలకి ముందుగా బొడ్డమ్మతోటి మొదలు పెడతాము. ఈ రోజు ఫ్రిస్కోలోని యూకా రిచ్ పార్క్ లో దాదాపు 300 మంది ఆడపడుచులందరూ వచ్చి చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. అదే విధంగా చిన్న బతుకమ్మ అక్టోబర్ 2న కోపెల్లోని ఆండీ బ్రౌన్ పార్క్ లో జరుపుకోబోతున్నాము. సో డాలస్ ఆడపడుచులందరికీ ఇదే మా ఆహ్వానము. అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్ లో బతుకమ్మ ఈవెంట్ జరగబోతుంది. దానికి గాను 4 గంటల నుంచి 7 గంటల వరకు అందరూ ఆడపడుచులు ఆడుకోవడానికి పెద్ద ఎరీనాని ఏర్పాటు చేశాము. అదే విధంగా అందరికి బతుకమ్మలు తీసుకొచ్చిన ఆడపడుచులందరికీ మేము గుడి బ్యాగ్స్ ఇస్తున్నాము. ఆడుకోవడానికి వీలుగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు, వాటర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటూ స్పెషల్ గా ఇన్విటేషన్ ఈ మధ్య కాలంలో డాలస్ లో చాలా మంది యంగ్స్టర్స్ తదితర ప్రాంతాల నుంచి మూవ్ అయినారు. సో అందరికి ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ఈవెంట్. రామ్ మిరియాల షో ఉందండి. బతుకమ్మ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అందరూ రావాల్సిందిగా టీప్యాడ్ తరఫున నా ఆహ్వానం. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రవికాంత్ రెడ్డి మామిడి. ఈ ఇయర్ నేను బిఓటి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే ఇవాళ ఇక్కడ ఫ్రిస్కోలో బొడ్డెమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది. అరౌండ్ 300 ఉమెన్ పార్టిసిపేట్ చేశారు. ఇట్ ఈస్ అ గ్రాండ్ సక్సెస్ టుడే. అండ్ కమింగ్ టు అక్టోబర్ 5th we have our signature events where we have a free parking and a good food being served at reasonable rates, and everyone should come and enjoy this event. And there will be around 10,000 crowd attending the event. I would like everyone to extend the invitation, and I would like everyone to come in advance so that they can reserve their seat to avoid any disappointment at later. Thank you. మీడియా వస్తే ధన్యవాదాలండి. నా పేరు ఇంద్రాణి పంచర్కుల. సో మీ అందరికీ తెలుసు, డాలస్ లోని ప్రతి ఒక్కరికి అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్ లో మా టీప్యాడ్ సంస్థ నడుస్తున్న బతుకమ్మ సంబరాలకు ఇదే ఆహ్వానము. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ డాలస్ కు చాలా తదితర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు. సో మీ అందరికి వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్లు అన్ని ఉన్నాయి. సో మీరందరూ దయచేసి చేయవలసింది ఒకటే విజ్ఞప్తి, మీ యొక్క కమ్యూనిటీలో మీ అందరికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ యొక్క బంధువులకి, ఉన్న వాళ్ళందరికీ చెప్పి మా యొక్క టీప్యాడ్ సంస్థకు జరిగే బతుకమ్మ సంబరాలకు రావాల్సిందిగా కోరుకున్నాము. ఇది ఆడవాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ. చక్కగా మనం ఆడుకుంటూ పాడుకుంటూ జరుపుకోవాల్సినది. ఎన్నో కార్యక్రమాలు, విభిన్న ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో, మీ యొక్క కమ్యూనిటీ గ్రూప్లలో ఈ వార్తను స్ప్రెడ్ చేసి అందరినీ తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను.